Is this a best exfoliator? Hi guys, welcome to my channel Dashna Vlog. So మీరు కనుక నా యూట్యూబ్ బ్లాగ్ ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ ఇంతవరకు పాత వీడియోస్ చూడకపోతే వెంటనే చూసేసేయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ టైం నేను ఎప్పుడు కానీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే లొకేషన్ బేస్డ్ అలాంటి బ్లాగ్స్ చూసాను. సో కొత్తగా నాకైనా అండ్ అది యూట్యూబ్ ఛానల్ కైనా కొత్త వీడియో అనమాట, విచ్ బ్యూటీ బ్లాగ్ అనమాట. అందులో స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ ఏదో పెద్ద ప్రొఫెషనల్ నాకు తెలుసు అని చేయట్లేదు. జస్ట్ నేను ఒక ప్రోడక్ట్ కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అండ్ దాని ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది కదా, మీకు కూడా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా, నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అండ్ ద ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. యా, దిస్ ఇస్ ద ఆర్డినరీ AHA 30% అండ్ BHA 2% పీలింగ్ సొల్యూషన్. అండ్ ఇది వచ్చేసి ఒక 10 minutes పెట్టుకోవాలన్నమాట. సో 10 minutes లోనే ఎలా అవుతుంది, అసలు ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎక్స్ఫోలియేషన్ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో సన్ ఎక్స్పోజర్ ఆర్ బయట థింగ్స్ వల్ల మనం ఎప్పుడు కానీ మనం ఉన్న నార్మల్ స్కిన్ కలర్ కాకుండా ఇంకా డార్కర్ షేడ్ కి అయిపోతాం కదా. సో అదంతా ట్యాన్ అదంతా అయితే రిమూవ్ చేయడానికి ఎక్స్ఫోలియేషన్ అన్నమాట. సో ఇప్పుడు స్కిన్ మీద మనకి ఎక్స్ఫోలియేషన్ అదంతా చేస్తే మనం కొంచెం మళ్ళీ బ్రైట్ అవుతాము అండ్ ట్యాన్ అనేది పోతుంది అని చెప్పేసి ఈ ఎక్స్ఫోలియేషన్ అనే థింగ్ అనమాట. ఏం చేద్దామంటావు మరి? సో ఇది దానికి యూజ్ అవుతుంది. అండ్ సో ట్రై చేద్దాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇలా ఉంటే హెయిర్ అంతా ముందుకు వస్తుంది, కాన్ ట్రై దిస్ కదా. సో అందుకని లెట్స్ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఇదన్నమాట. ఇంకా హెయిర్ అంతా ముందుకు రాకుండా అండ్ పడిపోకుండా స్కిన్ కి టచ్ అవ్వకుండా అండ్ మనం ఈ ప్రోడక్ట్ మన ఫేస్ పైన అప్లై చేయక ముందు మన ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి అండ్ నీట్ గా ఉండాలన్నమాట. ఏం దుమ్ము ఏది పడకుండా ఉండాలి ఫేస్ పైన. అండ్ స్కిన్ మనము తడి కాకుండా లైక్ డ్రై ఉండాలి, మొత్తం ఫేస్ అంతా డ్రై ఉండాలన్నమాట. కొంచెం కూడా వాటర్ ఉండదు, బికాస్ ఆ వాటర్ వల్ల ఆ ప్రోడక్ట్ అనేది ఇంకెక్కువ అబ్జర్వ్ అవుతుంది. సో విచ్ విల్ రిస్క్ అవర్ ఫేస్ అన్నమాట. సో నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అందుకని విల్ వాష్ అవర్ ఫేస్ అండ్ కమ్. అండ్ మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇది నైకా అండ్ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లలో అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ఈ ఆర్డినరీలో AHA 4 డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. అందులో గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అండ్ టెరిన్ యాసిడ్ అండ్ సిట్రిక్ యాసిడ్ అనమాట. ఇవన్నీ మొత్తం కలిపి 30%. అండ్ AHA అనేది మన ఫేస్కి మంచిగా బెస్ట్ ఎక్స్ఫోలియేటర్ అనమాట. ఎందుకంటే మన ఫేస్ పైన ఉన్న ఒక థిన్ డిఫరెంట్ లేయర్ లైక్ ట్యాన్ ఉన్న ఆ లేయర్ని రిమూవ్ చేస్తుంది. అందుకే పింపుల్స్, మార్క్స్ అయినా బ్లెమిషెస్ అయినా అవన్నీ పోతాయన్నమాట. అండ్ ఈ ప్రోడక్ట్ మంచిగా ఓపెన్ చేశాను నేనైతే. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఈ మొత్తం ఇట్లా రెడ్, బయట నుంచి చూస్తే డార్క్ బ్లాక్ కలర్లో ఉంటుంది, కానీ లోపల మనం ఓపెన్ చేశాక మొత్తం బ్లడ్ రెడ్, థిక్ రెడ్ కలర్లో అండ్ టెక్స్చర్ ఫామ్లో ఉంటుందన్నమాట. కొంచెం మనం ఎవరైనా పక్క ప్యాచ్ టెస్ట్ మాత్రం పక్క చేసుకోవాలి ఇది యూజ్ చేసే ముందు. కొంచెం భయంగా ఉందన్నమాట. Let's try. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో చూశాను. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అలా యూజ్ చేస్తారనమాట. సో తెలుసు మా అక్క సెన్సిటివ్ స్కిన్ కావడం వల్ల సో ట్రై చేయాలా వద్దా అన్నట్టుగా అనుకున్నాము. లైక్ నాది కాంబినేషన్, మా అక్క సెన్సిటివ్ అనమాట. సో అలా కొంచెం ఎందుకులే రిస్క్ అయిపోద్దా మళ్ళీ అప్లై చేసే ముందు ఏదైనా ఇబ్బంది అవుద్దా అని చెప్పేసి. ఎంతైనా అమ్మాయిలు అన్ని ప్రోడక్ట్స్ వాడతారు, అన్నీ ఓకే మేకప్ అది ఇది అంటారు, కానీ అవి కొనక ముందు కూడా మేము చాలా సర్చ్ చేసి మరీ కొంటాము. ఎందుకంటే ఎక్కడ ఏది రిస్క్ అవుద్దా అని చెప్పేసి చాలానే ఆలోచిస్తారు అమ్మాయిలు కూడా. సో అలానే మేము కూడా చాలా థింక్ చేసామన్నమాట. బట్ ఏం కాదు, విల్ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పేసి ఇంకా ఈసారి ట్రై చేశాను. సో నాది కొంచెం కాంబినేషన్ కాబట్టి ఇట్స్ ఓకే, నాది బాగానే అనిపించింది. బట్ సెన్సిటివ్ స్కిన్ మాత్రం చాలామందికి కూడా బర్నింగ్ సెన్సేషన్ చాలా అనిపిస్తుందట ఇది లైక్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు. సో నాకైతే అంత పెద్దగా ఏమనిపించలేదు, బాగానే అనిపించింది. బట్ ఇంకా నెక్స్ట్ టైం నేను ఇంకా థిక్ లేయర్ అప్లై చేయాలనిపించింది. లైటే, బట్ ఈసారి అయితే ఇంకా చాలా లైట్ లేయర్, మరి
అసలు ట్రాన్స్పరెంట్గా కనిపించేంత లైట్ లేయర్ నేను యూజ్ చేశాను. నెక్స్ట్ టైం కొంచెం బ్రైటర్గా ఇంకా ఎక్కువ థిక్ లేయర్ యూజ్ చేయాలి అని నాకు అనిపించింది. అండ్ ఇది అప్లై చేసిన తర్వాతనైతే పక్కా మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్, అండ్ బయటకు వెళ్తే మాత్రం కొన్ని వీక్స్ వరకు సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి అందరూ. డోంట్ ఈవెన్ స్కిప్ ఇట్, ద సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. సో ద టైమర్ ఇప్పుడు వచ్చేసి నేను 1:34కి పెట్టా. సో లెట్స్ సీ. కొంచెం ఓకే, కొన్ని సర్టెన్ ఏరియాస్ లో కొంచెం ఇట్లా లిటిల్ బిట్ బర్న్ గా ఉంది. కొంతమందికి లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అయితే, చాలా మందికి అయితే ఎక్కువగా లైక్ బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. నేను చాలా మంది వీడియోస్ చూసాను, కొంచెం ఎక్కువ బర్నింగ్ ఉంటుందని. ఇట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద ఫేసెస్ లో బర్న్ ఎక్కడ అనిపించట్లేదు, జస్ట్ కొంచెం ఇక్కడ ఈ పార్ట్ అంతే కొంచెం అనిపిస్తుంది. సో 1:34 ఒక 5 minutes పెట్టుకుందాము అని అనుకుంటున్నాను అంతే. నేను చాలా మంది వేరే వాళ్ళ రివ్యూస్ కూడా చూసాను, అసలు అందులో వాళ్ళకి ఎక్కువ పెట్టారు అనుకోండి. నేను కొంచెం ఒకటే లేయర్ ఇట్లా జస్ట్ 1 లేయర్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ కదా, సో ఎందుకంతగానో మళ్ళీ ఫీజ్ ఖరాబ్ చేసుకోవడం. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఎందుకు చెప్పండి, అందుకని కొంచెం ఫస్ట్ అన్నప్పుడు కొంచెం లైటెస్ట్ లేయర్ అప్లై చేశాను నేనైతే. నెవర్ నో అని కొంచెం స్ట్రాంగెస్ట్ రియాక్షన్ అని చెప్పేసి నేను విన్నా. సో అండ్ బిగినర్స్ అలా అయితే జస్ట్ 5 to 8 minutes అని చెప్పేసి విన్నా. సో అందుకని చెప్పేసి కొంచెం థిన్ లేయర్ అప్లై చేశాను నేనైతే. ఇది వన్స్ a వీక్ పెట్టుకుంటే బెటర్. అసలు 10 days ఒకసారి అలా అయినా బెటరే, బట్ twice a week అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ రికమెండెడ్. మరి బిగినర్స్ అలా అయితే మనం ఒక యూజ్ చేసి 1 year అలా వినప్పుడు twice a week తర్వాత అలా పెట్టచ్చేమో కావచ్చు. కానీ ఇప్పుడు బిగినర్స్ అలా అవుతానేమో, జస్ట్ once a week బెటర్ అని చెప్పేసి ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే ఐ కాంటూర్. ఈ ప్లేస్ లో కాంటూర్, ఐ కాంటూర్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? ఈ ప్లేస్ లో అయితే అసలు పెట్టకూడదు అనమాట. బికాస్ ఇట్స్ ద లైటెస్ట్ అండ్ థిన్నెస్ట్ ఏరియా, డెలికేట్ ఏరియా ఆఫ్ అవర్ ఫేస్. అండ్ ఎక్కడైనా నేను ఏదైనా తప్పు చెప్తే మాత్రం ఏమనుకోకండి, బికాస్ ఐఎమ్ నాట్ ఏ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నేను ట్రై చేస్తుంది మీకు చెప్తున్నాను, దట్స్ ఇట్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో, సో ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఇట్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఇట్. అవును, టైమే మర్చిపోయా నేనైతే. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 5 minutes అయిందనమాట. అండ్ ఇది వచ్చేసి once or twice వీక్ పెట్టొచ్చు అనేది స్కిన్ దీనిపైన ఉంది. కానీ ఐ థింక్ బిగినర్స్ అలా అవుతేనైతే once a week or 10 days కి ఒకసారి పెట్టినా బెటర్ ఆప్షన్. అండ్ ఇది సెన్సిటివ్ స్కిన్ కి అలా అయితే మాత్రం చాలా ప్యాచ్ టెస్ట్ అలా చేసుకోవాలి, బికాస్ కొంచెం అటు ఇటుగా అయినా స్కిన్ విల్ ఖరాబ్. అందుకని చెప్పేసి సో ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో ప్యాచ్ టెస్ట్ తర్వాతనే ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ అ స్ట్రాంగ్ వన్, అందుకని చెప్పేసి కూడా కొంచెం థిన్ లేయర్ అలా అప్లై చేసుకోండి. సో సెన్సిటివ్ స్కిన్ అంటే మాత్రం అవును, నేను మర్చిపోయే టైం ఎంత అయిందో అసలు. సో ద టైమ్ ఈస్ 5 minutes. So let's wash the face and come. సో నేనైతే ఇప్పుడు వాష్ చేసేసుకున్నాను. సో నేను కొంచెం థిన్ లేయర్ అట్లా అప్లై చేశాను కాబట్టి ఐ థింక్ అంత ఒక్కసారికే ఎప్పుడు కానీ ఏ ప్రోడక్ట్ అయినా ఎఫెక్ట్ చూపించదు. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. అండ్ నాకు అంత బర్నింగ్ సెన్సేషన్ అందరిలాగా అయితే ఏమనిపించలేదు. ఇట్స్ ఓకే ఫర్ మై ఫేస్. నాది కొంచెం
ఆయిలీ అండ్ లైక్ ఈ టీ జోన్ లో ఆయిల్ వచ్చి అండ్ నార్మల్ గా అంతా డ్రై కాంబినేషన్ స్కిన్ అన్నమాట ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే. సో నాకైతే పెద్ద ఫరక్ ఏం అనిపించలేదు, ఇట్స్ ఓకే. ఇంకా ఒక 2-3 టైమ్స్ లైక్ ఇంకొక 10 days ఆర్ 1 week కి నెక్స్ట్ ఇంకా మళ్ళీ ట్రై చేస్తాను అనుకుంటున్నా. సో లెట్స్ సీ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మీకు కనుక నచ్చితే అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు, సో అలా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.